ఆర్ఎంఎస్ టైటానిక్ అనేది బ్రిటిష్ పాసెంజర్ లైనర్. ఇది ఏప్రిల్ 15, 1912 తెల్లవారుజామున తన తొలి ప్రయాణంలో మంచుకొండను ఢీకొని మునిగిపోయింది. ఫలితంగా 1500 మందికి పైగా మరణించారు. ఈ విపత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది మరియు సముద్ర భద్రతా నిబంధనలలో గణనీయమైన మార్పులకు దారితీసింది. ముఖ్య సంఘటనలు: నిర్మాణం మరియు ప్రారంభం. బెల్ఫాస్ట్లో హార్లాండ్ మరియు వోల్ఫ్ నిర్మించిన టైటానిక్, ఆ కాలంలో అతిపెద్ద ఓడ, దీనిని వైట్ స్టార్ లైన్ నిర్వహించింది. తొలి ప్రయాణం: ఏప్రిల్ 10, 1912న టైటానిక్ సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ నగరానికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫ్రాన్స్లోని చెర్బోర్గ్ మరియు ఐర్లాండ్లోని క్వీన్స్టౌన్, కోప్ లలో ఆగింది. మంచుకొండ తాకిడి: ఏప్రిల్ 14, 1912న ప్రయాణంలో 4 రోజుల తరువాత, టైటానిక్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక మంచుకొండను ఢీకొట్టింది. మునిగిపోవడం: ఈ తాకిడి వల్ల గణనీయమైన నష్టం వాటిల్లింది మరియు 1912 ఏప్రిల్ 15 తెల్లవారుజామున ఓడ మునిగిపోయింది. ప్రాణనష్టం: దాదాపు 2224 మంది ప్రయాణికులు మరియు సిబ్బందిలో, దాదాపు 1500 మంది మునిగిపోవడంలో మరణించారు. పరిణామాలు మరియు వారసత్వం. ప్రజా ఆగ్రహం: అధిక మరణాల సంఖ్య మరియు భద్రతా ప్రోటోకాల్లలో వైఫల్యాలు ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించాయి మరియు మార్పు కోసం డిమాండ్లను రేకెత్తించాయి. హోమ్ సబ్స్క్రైబ్ షంటాబాయ్ క్రియేషన్.